వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దాసు పారిజాతం ఒక ప్లేస్లో కలుస్తారు. ఇక పారిజాతం, ఏంట్రా దాసు ఇంత అర్జెంటుగా ఉదయాన్నే ఇక్కడికి పిలిచావు, ఏం జరిగిందిరా అని వెనకాలే, అమ్మా నీ మనవరాల గురించి నీకు నిజం చెప్దామని ఇక్కడికి పిలిచానమ్మా అని అంటాడు. ఒక్కసారిగా పారిజాతం, ఒరే దాసు నువ్వు అంటుంది నిజమా? నిజంగానే నా మనవరాలు ఎక్కడుందో తెలిసిందా? మొన్న కూడా నాతో అబద్ధం చెప్పి ఇలాగే ఏదేదో చెప్పావు, ఇప్పుడు కూడా అలాగే మాయ చేస్తున్నావా? నిజం చెప్పరా? నా మనవరాల కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. దాని కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలరా. చిన్నతనంలోనే దానికి ఎంత అన్యాయం చేశాను. నీ కూతుర్ని నీకు దూరం చేసి చాలా పెద్ద తప్పు చేశాను. చెప్పరా దాసు, నా మనవరాలు ఎక్కడుంది అని వెనకాలనే, అమ్మా చెప్పాక మాత్రం నువ్వు నీ మనవరాల దగ్గరికి వెళ్ళి నిజం చెప్పకూడదు. ఏంట్రా ఏమంటున్నావు నువ్వు? అవునమ్మా, ఈ నిజం మన ఇద్దరి మధ్యలోనే ఉంటుందని నువ్వు నాకు మాటిస్తే మాత్రమే నేను నిజం బయట పెడతాను. ముఖ్యంగా జోష్నకి నువ్వు నిజం చెప్పకూడదు అని వెనకాలనే. పారిజాతం, ఏంట్రా ఏమంటున్నావు? అవునమ్మా, ఒకవేళ నువ్వు జోష్నతో నిజం చెప్తే నీ మనవరాలి ప్రాణానికే ప్రమాదం అమ్మా అని వెనకాలనే. ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. ఒరే దాసు ఏమంటున్నారో నువ్వు? నిజం చెప్తే జోష్న వల్ల నా మనవరాలకి ప్రాణ భయం ఉందా? ఏంట్రా ఏమంటున్నావు? అసలు నా మనవరాలు ఎవరా చెప్పు అని వెనకాలనే. చెప్తానమ్మా, నీ మనవరాలు ఎవరో కాదమ్మా, దీపే అని వెనకాలనే. పారిజాతం షాక్ అయిపోతుంది. ఇక దాసు, కార్తీకు నువ్వు మామూలుడు కాదలుడు, మా అమ్మ ఈ మాట విని ఇంత షాకు గురైంది అని చెప్పేసి దాసు మనసులో అనుకొని, అమ్మా అమ్మా అని వెనకాలనే. ఒరే దాసు నువ్వు చెప్పింది నేను విన్నది నిజమేనా? నా మనవరాలు దీప, నువ్వు చెప్తుంది నిజమేనా? నిజంగానే దీపే నా మనవరాలా? అవునమ్మా, కావాలంటే నా మీద ఒట్టు. ఒరి ఒరి నీ మీద ఒట్టేసుకోమాకులేరా. నువ్వెప్పుడూ అబద్ధం చెప్పవు, అమాయకుడివి, నిజమే చెప్తావు. కానీ ఈ విషయం ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదురా? ఎందుకంటే ఇప్పటికే జోష్న దీప మీద చాలా పగతో తిరుగుతుందమ్మా. ఈ టైంలో దీప నా కూతురు, నీ మనవరాలని నిజం తెలిస్తే జోష్న దీపని బ్రతకనివ్వదు. అవును, అందుకనే నేను ఇన్ని రోజులు ఈ నిజాన్ని బయట పెట్టలేదమ్మా. దీపే ఆ రోజు బస్టాండ్లో వదిలి వెళ్ళిపోతున్నప్పుడు కుబేర్ తీసుకెళ్ళి పెంచుకున్నాడు. నా కూతురు కళ్యాణి కూతురు, నీ మనవరాలు దీపేనమ్మా అని వెనకాలనే. ఒరే దాసు ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నానురా. దీప నా మనవరాలా? ఈ విషయం తెలియక నేను దీపని ఎన్నో మాట్లాడినానురా అని చెప్పేసి ఒక్కసారిగా పారిజాతం జరిగిన విషయాల్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఇక దశరథ ఆస్తి మొత్తాన్ని కార్తీక్ వాళ్ళ పేరున రాయటం, ఇక అదంతా కూడా 15 నెలల్లో జరగకపోతే కార్తీక్కే వస్తుందని రావడం అంతా కూడా విని ఒక్కసారిగా పారిజాతం, ఒరే దాసు అదృష్టం అంటే మందేరా. నా మనవరాల్ని ఆ కార్తీక్ గడికి పెళ్ళాన్ని చేసి ఆ యావదాస్తిని కొట్టేద్దామని ప్లాన్ చేసి పిల్లల్ని మార్చాను. కానీ ఆ భగవంతుడు మనకే న్యాయం చేశాడురా. దీపని కార్తీక్ భార్యం చేశాడు. ఇప్పుడు దశరథి పెట్టిన కండిషన్ ప్రకారం 15 నెలల్లో జోస్న పెళ్లి చేసుకోకపోతే ఆస్తి కూడా దీపకి కార్తీక్కే దక్కుతుంది. అంటే యావదాస్తి నా మనవరాలు సొంతమే అవుతుంది. అదేంటమ్మా, జోష్న పెళ్లి చేసుకుంటుంది కదా, దాని బొందరా. అదేందుకు చేసుకుంటుంది? అది ఎప్పుడు చూసినా కార్తీక్ దీపం మీద ఏడవటం తప్ప దాని బ్రతుకులో పెళ్ళనేదే ఉండదులే. నువ్వు నాకు మంచి మాట చెప్పు. ఇక నుంచి చూడు నేను ఎలా ఆడుకుంటానో. అమ్మ ఇప్పుడు ఈ విషయం నువ్వు జోష్నకు చెప్తే దీపకి ఏదైనా ప్రమాదం చేస్తుంది. తెలుసురా నాకు, అది ఎన్ని నాటకాలు ఆడింది. చెప్తా దాని పని. ఈ రోజు నుంచి నా మనవరాల్ని అపురూపంగా చూసుకుంటాను. ఆ జోష్నకి ఈ పారిజాతం అంటే ఎవరో చూపిస్తాను అని చెప్పేసి పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దాసు కార్తీక్కి ఫోన్ చేస్తాడు. ఇక కార్తీక్, మావయ్య చెప్పిన పని ఏం చేసావు? అల్లుడు నువ్వేం చెప్పావో అదే చేశాను. మా అమ్మ దీప తన మనవరాలనుకొని చాలా మురిసిపోతుంది. ఈ రోజు నుంచి మా అమ్మ దీపని దేవతలా చూస్తుంది. మావయ్య నాకు కావాల్సింది కూడా అదే. ఇదంతా జోష్నకి పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు నేను వేసే ప్లాను జోష్న కల్లో కూడా ఊహించి ఉండదు. అల్లుడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కూతురు మారిపోయి ఈ తండ్రి దగ్గరికి రావాలి. తప్పకుండా మావయ్య, జోష్న పెళ్లి చేసించే బాధ్యత నాది అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు. ఇక జోస్న అయితే ఇంట్లోంచి బయలుదేరుతూ ఉంటే అప్పుడే శివనారాయణ, జోస్న ఇంత సడన్గా బయటికి ఎందుకు వెళ్తున్నావు? కొన్ని రోజులు నిన్ను ఇంట్లో డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా, ఇప్పుడు ఎంత ఉదయాన్నే వెళ్ళాల్సిన అవసరం ఏముంది? తాత ఫ్రెండ్ని కలవాలి. చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నాను కదా, బోర్ కొడుతుంది.
అందుకే బయటికి వెళ్తున్నాను తాత అని అనగానే దశరథ, జ్యోత్స్న నువ్వెందుకు బయటికి వెళ్తున్నావో నాకు తెలుసు, నువ్వు మళ్ళీ ఏదో కుట్ర చేస్తున్నావని అర్థమవుతుంది అని చెప్పేసి దశరథ మనసులో అనుకుని, జ్యోత్స్న నువ్వు ఇంట్లోంచి వెళ్ళడానికి వీల్లేదు. డాడీ ఏమైంది? మొన్నటి వరకు మమ్మీకి ఆపరేషన్ అవ్వలేదు, మమ్మీకి హెల్త్ బాగాలేదు, చూసుకోవాల్సింది నువ్వే అన్నావు. ఇప్పుడు కూడా ఇలా మాట్లాడితే నేనేం చేయాలి? అయినా ఎప్పుడు చూసినా ఇంట్లోనే కూర్చోడానికి నేనేమైనా ఈ ఇంట్లో పని మనిషినా బానిసనా? నేను ఇంటి వారసురాలని కాదేమోనన్న డౌట్ వస్తుంది నాకు. జ్యోత్స్న, అవును తాత, డాడీ ఏమో తనకి నచ్చింది చేస్తాడు, మీరు మీకు నచ్చినట్టు ఉంటారు, నేను మాత్రం నాకు నచ్చినట్టు ఉండకూడదా? దశరథ, జ్యోత్స్నని ఎందుకు బాధ పెట్టడం? చిన్న పనింది, ఫ్రెండ్స్ని కలిసి వస్తానంటుంది కదా, వెళ్ళి జ్యోత్స్న అని అనగానే ఇక శివనారాయణ, అవును నీ వెనకే తోకలాగా పారిజాతం వస్తూ ఉంటుందిగా, పారిజాతం లేదా? గ్రాని ఉదయాన్నే తన కొడుకు ఫోన్ చేశాడని వెళ్ళింది, నాకు అంతవరకే తెలుసు తాత అంటూ జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శివనారాయణ, ఏంటో ఈ పారిజాతం ఈ మధ్య జ్యోత్స్నతో దూరంగా ఉంటుంది. అవును నాన్న, నేను కూడా గమనిస్తున్నాను. దశరథ, నీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించి నాన్న? దశరథ, ఇదివరకు నువ్వు చాలా ప్రశాంతంగా ఉండేవాడివి, అసలు కోపం గురించి నీకు ఏమాత్రం కూడా తెలీదు. అలాంటి నువ్వు ఈ మధ్యకాలంలోనూ చిన్న చిన్న విషయాలకు కూడా కోపడుతున్నావు, ముఖ్యంగా జ్యోత్స్న విషయంలో చాలా కోపంగా ఉంటున్నావు. ఏమైంది దశరథ, ఎందుకలా ఉన్నావు? నాన్న, కొన్నిసార్లు నిజాలు తెలిసినప్పుడు మనసు ముక్కలవుతుంది, ఆ టైంలో కోపం కట్లు తెచ్చుకొని వస్తుంది. నా జీవితంలో కూడా అలాగే జరుగుతుంది నాన్న. దశరథ, ఇప్పుడు నీకు అంత తట్టుకోలేని నిజాలు ఏం తెలిసాయి? దానికి నువ్వెందుకు అంత కోపంగా ఉంటున్నావు? సుమిత్రకి ఏం జరిగిందో తెలుసు కదా నాన్న. సుమిత్ర విషయంలో నేను చాలా సెన్సిటివ్ అయిపోయాను నాన్న, అందుకనే అలా ప్రవర్తించాను. ఇక మన ఇంటికి అన్నీ కూడా శుభాలేనన్నా, ఇక ఏ సమస్య ఉండదు అని వెనకాలే శివనారాయణ, నేను కూడా అదే కోరుకుంటున్నాను, త్వరలో జ్యోత్స్న పెళ్లి జరిగిపోతే ఈ ఇంట్లో అన్నీ కూడా శుభకార్యాలే అని శివనారాయణ అంటాడు. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న అయితే ఒక హాస్పిటల్కి అయితే వస్తుంది. ఇక హాస్పిటల్లో నేను చెప్పిన రిపోర్ట్స్ రెడీ అయ్యాయా? రిపోర్ట్స్ ఏవి అని వెనకాలనే, మేడం మీరు చెప్పిన రిపోర్ట్స్ అన్నీ కూడా చెక్ చేసాం, అలాగే మీ శాంపిల్స్ని కూడా చెక్ చేసాం. మరి రిజల్ట్ ఏమొచ్చింది? నెగిటివ్ మేడం. వాట్, నెగిటివ్ ఏంటి? అవును మేడం, మీరు ఎవరి బ్లడ్ శాంపిల్స్ అయితే ఇచ్చారో మీ బ్లడ్ శాంపిల్స్కి వాళ్ళవి మ్యాచ్ కాలేదు. అలాగే మేడం, మీ బ్లడ్ శాంపిల్స్ని మిమ్మల్ని చెకప్ చేశాక తెలిసింది ఏంటంటే మీకు ఎటువంటి ఆపరేషను జరగలేదు, అదే ఎటువంటి బోన్ మ్యారో ఆపరేషన్ మీకు జరగలేదు. ఇంకా చెప్పాలి అంటే మీకు ఒక పెయిన్ కిల్లర్కి సంబంధించిన ఇంజెక్షన్ని చేశారు. ఆ ఇంజెక్షన్ వల్లే మీ కాలు లేవలేని పరిస్థితిలో ఉంది, మీరు నడవలేకుండా అయ్యారు, అంతే తప్ప మీకు ఎటువంటి ఆపరేషన్ జరగలేదు. అలాగే మీరు ఇచ్చిన ఈ రిపోర్ట్స్లో ఉన్న మనిషితో మీకు ఎటువంటి సంబంధం లేదు, రిపోర్ట్ నెగిటివ్గా వచ్చింది అని అనగానే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. అంటే నేను సుమిత్ర కూతుర్ని కాదు, నా డౌట్ క్లియర్ అయిపోయింది. మరి మమ్మీని కాపాడింది ఎవరు? దీప. అంటే దీపే అసలైన వారసురాలన్న విషయం బావకి దీపకి తెలిసిందా? అందుకే దీప హాస్పిటల్లో జాయిన్ అయిందా? అందుకే దీప బోన్ మ్యారో ఇచ్చింది కాబట్టి అలా నడిచిందా? అంటే బావకి దీపకి నిజం తెలుసు, డాడీకి కూడా తెలుసా? వీళ్ళందరూ కలిసి నన్ను చీట్ చేస్తున్నారా? ఏం జరుగుతుందో తెలుసుకుంటాను, ఏంటో జరుగుతుందో తెలుసుకుంటాను. బావా, నిజం తెలిసి నాతో నాటకాలాడుతున్నావా? మా డాడీకి కూడా నిజం తెలిసిపోయిందని అర్థమైపోతుంది. ఇక నాకు రావాల్సింది ఒకే ఒక క్లారిటీ, అది కూడా వచ్చేసింది. ఇక దీపని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీపా, నీకు చావు భయం చూపిస్తాను. అవును, నేనేంటో నీకు తెలిసేలా చేస్తాను దీపా. ఇక నిన్ను వదిలిపెట్టను, రాసి పెట్టుకో, ఇప్పటి నుంచి నీకు నరకమే అంటూ జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ ఏమో దీప ఇద్దరూ కూడా సుమిత్ర ఇంటికైతే వస్తారు. రాగానే శివనారాయణ, ఒరే కార్తీక్, దీపని కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని పోయావా? తాత, నేను చెప్తే దీప వింటుందా అని వెనకాలనే, సుమిత్రమ్మ గారు ఈ మధ్యకి ఆపరేషన్ అయ్యాక నీరసంగా ఉంటున్నారు కదా తాతయ్య గారు, అందుకే అమ్మని చూసుకుందామని వచ్చాను. నిజంగా నిన్ను చూస్తుంటే ఒక్కొక్కసారి నువ్వు నిజంగా సుమిత్ర కూతురువేమో అనిపిస్తుందమ్మా అని వెనకాలనే దశరథ, అది నిజమే కదా నాన్న అని అంటాడు. అప్పుడే జ్యోత్స్న అలాగే పారిజాత ఇంటికి వస్తారు. ఇక శివనారాయణ, దశరథ ఏమంటున్నావు? డాడీ అలాగే అంటాడు తాత,
ఎందుకంటే ఈ దీప వేసే నాటకాలు అలాంటివి. ఇంట్లో వాళ్ళందరితో కూడా మంచి అనిపించుకుంటేనే కదా ఈ ఆస్తి దీపకి దక్కుతుంది. అందుకే దీప డాడీని నాన్న అని పిలుస్తూ, మా మమ్మీని అమ్మ అని పిలుస్తూ ఇలా బుట్టలో వేసుకుంటూ అందరినీ మాయ చేస్తుంది అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం నోర్బై అంటూ జ్యోత్స్న చంప పగలగొడుతుంది. జ్యోత్స్న అలా కొట్టేసరికి షాక్ అయిపోతుంది. ఇక శివనారాయణ, పారిజాతం నువ్వేనా జ్యోత్స్నని కొట్టింది? అవునండి నేనే. లేకపోతే ఇది దీప గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందా? అందుకే దీన్ని చంప పగలగొట్టాను. పిన్ని, నేను చేయలేని పని నువ్వు చేసావు అని దశరథ్ అంటాడు. డాడీ, గ్రాని నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది నీకే. లేకపోతే కడుపుతో ఉన్న ఆడదాన్ని, అది కూడా కాలుజారి పడిపోయిన ఆడదాన్ని ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? దీపని చూస్తుంటే దేవతలా కనిపిస్తుంది. ఎలా మాట్లాడాలనిపిస్తుంది? గ్రాని, నువ్వేనా ఇలా మాట్లాడేది? నేనే. చూడు దీప, ఈ రోజు నుంచి ఈ ఇంట్లో నువ్వు ఒక్క పని కూడా చేయడానికి వీల్లేదు. ముందొచ్చి నువ్వు కూర్చో అమ్మా అంటూ దీపని సోఫాలో కూర్చోపెడుతుంది. ఇక కార్తీక్, పారు, నువ్వేనా నా భార్యని ఇలా మాట్లాడేది? అవునరా, నేను నా తప్పేంటో తెలుసుకున్నాను. అందుకే నేను నా తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. ఏంటిపి నేను అంటుంది? పారిజాతం, నీకు ఇన్ని రోజులకి ఈ విషయం అర్థమైందా అని శివనారాయణ అంటాడు. మీరు మరీ చెప్తారండి. ఇన్ని రోజులు నా మనవరాలని తెలియక దీపని పని మనిషి అన్నాను. ఈ రోజు నుంచి దీప ఏ పని చేయకూడదు అని మనసులో అనుకుంటూ ఉంటే ఇక జ్యోత్స్న, ఈ గ్రానికి ఏమైనా పిచ్చి పట్టిందా? చూస్తూ ఉంటే బావ అలాగే దీప కలిసి గ్రానీని కూడా ఏదో మాయ చేసినట్టు అనిపిస్తుంది. అవును, అందుకే గ్రాని ఇలా బిహేవ్ చేస్తుంది అని జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దశరథ, కార్తీక్, పిన్నేంటి ఇలా మాట్లాడుతుంది? ఆ పారుకి చిన్న షాక్ ఇచ్చేసాను మావయ్య. ఏమిచ్చావురా? పారుకి దీప తన మనవరాలని మావయ్యతో చెప్పించాను. అది నిజమనుకొని పారు దీప మీద ప్రేమ చూపిస్తుంది. అవునారా? అవును. లేకపోతే దీపని నోటుకొచ్చినట్టు మాట్లాడుతుందా? ఈ రోజు నుంచి చూడు పారుకి ఎలా చుక్కలు చూపిస్తానో అని కార్తీక్ అంటాడు. ఇక ఒక పక్కన ఈవినింగ్ అవుతుంది. పారిజాతమే ఇంట్లో పనులన్నీ చేస్తూ దీపకి ఇది చాలా ప్రేమగా అన్నీ కూడా తినిపిస్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అది చూసి, గ్రాని, నీకేమైంది? దీప మన శత్రువు మర్చిపోయావా? కాదు, దీప ఈ రోజు నుంచి నా మనవరాలు. గ్రాని, అవునే, ఈ రోజు నుంచి దీపని నేను ప్రేమగా చూసుకుంటాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. గ్రాని, బావా నీ కొడుకు దాసు నిన్ను మాయ చేస్తున్నారు. నీకేదో చెప్పి నీ మైండ్ మార్చేశారు. నేనే నీ అసలైన వారసురాలిని, మనవరాల్ని. అవును గ్రాని, నువ్వు అబద్ధం చెప్తున్నావే. నువ్వు సుమిత్ర కూతురివి. నీకు ఆపరేషన్ కూడా జరిగింది. గ్రాని, అదంతా అబద్ధం. నీతో నేను కొంచెం మాట్లాడాలి, నాతో పాటు రా. నేను ఇప్పుడు ఎక్కడికి రానే, నువ్వు చెప్పేదేమీ నమ్మను అని అంటూ ఉంటే అప్పుడే ఇక దశరథ, నాన్న, నీతో ఒక విషయం చెప్పాలి. దేని గురించి దశరథ? దీపకి శ్రీమంతం జరిపిద్దాం అనుకుంటున్నాను నాన్న అని వెనకాలనే పారిజాతం, చాలా మంచి ఆలోచన దశరథ. ఈ నిర్ణయం చాలా బాగుంది. కడుపుతో ఉన్న ఆడవాళ్ళకి శ్రీమంతం జరిపిస్తే ఆ కడుపులోని బిడ్డ కూడా సంతోషంగా ఉంటుంది. దీపకి ఎలాగో నువ్వు తండ్రి స్థానంలో, సుమిత్ర తల్లి స్థానంలో ఉన్నారు కాబట్టి శ్రీమంతం జరిపించు అని వెనకాలనే అక్కడే ఉన్న జ్యోత్స్న, గ్రాని, నీకేమైనా పిచ్చి పట్టిందా? డాడీ, నేను దీనికి ఒప్పుకోను. దీనికి నీకు సంబంధం ఏంటి? డాడీ, ఇంట్లో కన్న కూతురికి పెళ్లి కాలేదు, కానీ పని మనిషికి మాత్రం శ్రీమంతాలు జరిపిస్తారా అని వెనకాలే ఒక్కసారిగా పారిజాతం మళ్ళీ జ్యోత్స్న చంప పగలగొడుతుంది. గ్రాని, నీకెన్నిసార్లు చెప్పానే దీపని పని మనిషి అనద్దని? గ్రాని, అవును, ఈ రోజు నుంచి దీపని పని మనిషి అన్నా, దీపని పల్లెత్తు మాట అన్నా నేను ఊరుకోను. దశరథ, శ్రీమంతానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేద్దాము అని చెప్పేసి శివనారాయణ అంటాడు. ఇక దశరథ, పిన్ని, నీలో ఈ మార్పు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇలాగే ఉండు పిన్ని అని చెప్పేసి దశరథ అంటాడు. ఇక కాంచనతో జరిగిందంతా కూడా కార్తీక్ చెప్తాడు. అవునారా, మా అన్నయ్య చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. కానీ మా పిన్ని అలాగే జ్యోత్స్న శ్రీమంతాన్ని జరగనిస్తారో లేదో. అమ్మా, ఇక అలాంటి నువ్వు ఏమీ పెట్టుకో మాకు. ఎందుకంటే, ఒరే కార్తీక్, దీపేది అని వెనకాలనే పారిజాతాన్ని చూసి కాంచన, పిన్ని నువ్వేంటిలా? కాంచన, ఇన్ని రోజులు నేను దీపని మిమ్మల్ని ఎన్నో మాట్లాడినాను. ఈ రోజు నుంచి నాకు మనవరాల్ని ఒక్క మాట కూడా అన్నాను. ఇదిగో దీప కోసం దశరథ పట్టుచీర, నక్లెసు, హారాన్ని ఇచ్చాడు. ఇవి ఇద్దామని వచ్చాను అని వెనకాలనే, పిన్ని
నువ్వేనా ఇలా మాట్లాడేది? నేనే అని వెనకాలనే ఇక దీపకి పట్టు చీర నగలు ఇచ్చి దీపకి ఇవన్నీ కట్టుకొనిరా అని చెప్పి అంటుంది. ఇక పారిజాతం సౌర్య దగ్గరికి వెళ్ళి చంటిదనే చాక్లెట్లు ఇదిగో అని చెప్పేసి అంటూ ఉంటే కాంచనకేమీ అర్థం కాదు. మా పిన్నిలో ఇంత మార్పు వచ్చిందేంటి? చెప్పాను కదమ్మా, మార్పు సహజం అని కార్తీక్ అంటాడు. ఇంకా ఒక పక్కన స్వప్న అయితే, డాడీ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఆ పెళ్ళి కొడుకుకి నాకు ఈ పెళ్ళి నచ్చలేదని చెప్పండి. అదేంటమ్మా, నిన్న మీ దాసమావయ్య ముందు, కాశీ ముందు, మీ అమ్మ ముందు ఈ పెళ్ళి నాకు ఇష్టమే చేసుకుంటానని చెప్పావు కదా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి పెళ్ళి ఇష్టం లేదు అంటున్నావేంటి? ఏ మనసు మార్చుకున్నావా? లేదంటే కాశీ మీద పోయిన ప్రేమ తిరిగొచ్చిందా డాడీ? మరి అంతే కదమ్మా, నిన్న పెళ్ళి ఇష్టమన్న అమ్మాయివి ఈరోజు వద్దు అంటున్నావంటే ఏంటి అర్థం? కాశీ మీద ప్రేమ వచ్చినట్టే కదా డాడీ. అనవసరంగా నువ్వు దీన్ని కాశీతో లింక్ చేయి మాకు. మరి దేంతో లింక్ చేయాలి చెప్పు? నిన్న నువ్వే అల్లుడి గారి ముందు ఈ పెళ్ళి నాకు ఇష్టం అని చెప్పావు. ఆ మాట విన్నప్పటి నుంచి అల్లుడి గారు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. అంత బాధపడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడికొచ్చి మీ నాన్నతో ఈ పెళ్ళి ఇష్టం లేదు అంటున్నావా? అసలు నిన్నేమని అర్థం చేసుకోవాలి? అసలు నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో ఇప్పటికైనా తెలుసుకోవే. వెళ్ళి అల్లుడి గారితో కలవ్వే. మమ్మీ, ఎప్పుడు చూసినా నీ అల్లుడి కోసమే తప్ప కూతురు కోసం ఆలోచించవా? ఆలోచిస్తున్నాను కాబట్టే కదే అల్లుడి గారు నువ్వు కలిసి ఉంటే ఆనందంగా ఉంటారంటున్నాను. కావేరి, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. అది కదండి, నువ్వు ఆగమని చెప్పాను కదా. చూడమ్మా స్వప్న, ఈ పెళ్ళి నీకు వద్దు అంటే నువ్వు కాశీని మర్చిపోనట్టే. కాశీతో కలిసిపోతాను అంటే చెప్పు, పెళ్ళి క్యాన్సిల్ చేస్తాను. లేదంటే ఇంకేదైనా రీజన్ ఉందంటే చెప్పు. డాడీ, సరే నాకు ఈ పెళ్ళి ఇష్టమే, ఓకేనా అంటూ స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్రీధర్ని చూసిన కావేరి, ఏంటండి మీరు అల్లుడి గారిని కూతుర్ని కలుపుతారు అనుకుంటే మీరే వాళ్ళని విడగొట్టేలా ఉన్నారే. చూడు కావేరి, కొన్నిసార్లు మనం చేసే పనులు ఎదుట చూసే వాళ్ళకి అవి నచ్చకపోవచ్చు, కానీ అవి వాళ్ళ మంచి కోసమేనని నీకు త్వరలోనే అర్థమవుతుందిలే. ఏమర్థమవడం? చూడు కావేరి, రేపు దీప శ్రీమంతం, మనందరినీ కూడా రమ్మని మావయ్య గారు చెప్పారు. మనమందరం రేపు అక్కడికి వెళ్తున్నాం. మీరందరూ కూడా రేపు ఉదయాన్నే రెడీ అవ్వండి అని వెనకాలనే సరే అండి అని చెప్పేసి అంటుంది. ఇక ఉదయం అయ్యాక దీప, కార్తీక్, కాంచన అందరూ కూడా ఇక బయలుదేరతారు. ఇటు కావేరి, స్వప్న, కాశీ అందరూ కూడా వస్తారు. దీప ఏమో పట్టు చీర అలాగే నగలు వేసుకొని రాగడంతో ఒక్కసారిగా దీప అది చూసి షాక్ అయిపోతుంది. ఇక జ్యోత్స్న, దీపే వారసురాల్లాగా తెలిసిపోయినట్టే అనిపిస్తుంది. దీప రెడీ, దీప నగలు చూస్తుంటే నాకులాగే అనిపిస్తుంది అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటుంది. ఇక దీప శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు చేయడంతో సుమిత్ర అలాగే కాంచన అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక దశరథ సుమిత్ర చేతుల మీదుగా దీపకి స్వీట్సు, అలాగే ఇక దశరథ దీపకి ఒక పెద్ద డైమండ్ నెక్లెస్ని తీసుకొచ్చి మెడలో వేస్తూ ఉంటాడు. అది చూసిన జ్యోత్స్న, డాడీ, దీపకి ఇంత పెద్ద డైమండ్ నెక్లెస్ ఎందుకు ఇస్తున్నావు నువ్వు అని వెనకాలనే, జ్యోత్స్న, మీ డాడీని ఇలా అడగటం కరెక్టా? మమ్మీ, నాకేమో ఇంత చిన్న నెక్లెస్ ఇచ్చి దీపక్కి అంత పెద్ద నెక్లెస్ ఇస్తే అడగకుండా ఎలా ఉంటాను? జ్యోత్స్న, ఇక్కడ జరుగుతుంది దీప శ్రీమంతం. ఈ శ్రీమంతంలో నువ్వే గొడవ చేయి మాకు అని వెనకాలనే ఇక జ్యోత్స్న సైలెంట్ అయిపోతుంది. దీపకైతే అంగరంగ వైభవంగా శ్రీమంతానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇదంతా చూసిన జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. దీపా, నిన్ను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను. అవును, ఈ బిడ్డ భూమి మీదకి రానివ్వను. అర్థమైపోతుంది, నా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమైపోతుంది అని జ్యోత్స్న తనలో తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత ఇక శివనారాయణ ఆలోచిస్తూ ఉంటాడు. దశరథలో చాలా మార్పు చూశాను. దీప విషయంలో దశరథ చాలా ప్రేమగా ఉంటున్నాడు, కానీ కన్న కూతురు విషయంలో దశరథ కోపంగా చిరాగ్గా ఉంటున్నాడు. ఎప్పుడు చూసినా జ్యోత్స్నకి ఏ విషయంలో ఎందులోనూ తగ్గనివ్వని దశరథ నిన్న అందరి ముందు జ్యోత్స్నకి చిన్న నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చి దీపకి అంత పెద్ద నెక్లెస్ గిఫ్ట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. నిన్న ఆస్తి కూడా అలాగే చేశాడు. ఈరోజు దశరథ ప్రవర్తనలో కూడా మార్పును చూస్తూ ఉంటే దశరథ ఏదో పెద్ద విషయాన్ని దాచిపెడుతున్నట్టు అనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి శివనారాయణ అయితే ఇక అనుకుంటాడు. ఇంతలోకి అప్పుడే దీప, కార్తీక్, దశరథ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక దీప అయితే, నాన్న, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది.
అమ్మ నీ చేతుల మీదుగా నాకు శ్రీమంతం జరిగినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను నాన్న అని దీప అంటుంది. దీప నేను ఇదే కదమ్మా కోరుకున్నాను అని వెనకాలే. కానీ మావయ్య జోష్నకి నువ్వు చేసే పనుల వల్ల అనుమానం వస్తుందేమో. ఎందుకు అలా చేసావు మావయ్య? ఇప్పుడు దీప నిన్నేమీ నక్లెస్లు అడగలేదు కదా. దీప అడగకపోతే ఇచ్చే హక్కు ఈ తండ్రికి లేదారా? అందుకే నా కూతురికి అందరికంటే గొప్పగా ఉండాలి అనుకున్నాను. అందుకే నా కూతురికి అంత అందమైన నక్లెస్ ఇచ్చాను. తప్పేముంది? దీ విషయంలో జ్యోత్స్న బాధపడినా నాకు అవసరం లేదు అని వెనకాలే. దశరథ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కన్న కూతురు బాధపడినా పర్వాలేదు అంటున్నావు. ఏం చేస్తున్నావురా నువ్వు అని దశరథని శివనారాయణ అంటుతాడు. నాన్న అది నోర్మై ఎకేమీ నాకు చెప్పద్దు. నా కొడుకుని పక్కకు పిలిచి మీ ఇద్దరూ చేసే పని ఇదా అని చెప్పి దీపా కార్తిక్ని అంటాడు. అది కాదు తాత, నోరు ముయ్యరా. మీ ఇద్దరు కలిసి దశరథకి లేనిపోయినవన్నీ చెప్పి దశరథ మనసుని మార్చి జోష్నని శత్రువుని చేస్తున్నారా? చూడు దశరథ, ఎంత కాదనుకున్నా జోష్న నీ కన్న కూతురు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. చూడు దశరథ, జోష్న తన తల్లిని కాపాడింది. అంతేకాదు, జోష్న నీ రక్తం పంచుకున్న కూతురు. ఇలా పరాయి వాళ్ళ కోసం నీ కూతుర్ని బాధ పెట్టద్దు దశరథ. నాన్న, దీప పరాయిది కాదు. పరాయిది కాదేంట్రా? దీప ఒక అనాథ. అలాగే కార్తీక్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇంటికి వచ్చింది. అంతేకాదు, దీప ఆవేశంలో నిన్నేం చేసిందో కూడా మర్చిపోయావా? అలాంటి తనని నువ్వు ప్రేమగా చూడటం నీ గొప్పతనమే. కానీ నీ కూతురు కంటే తక్కువ చేసి చూడటం కరెక్ట్ కాదు దశరథ. నానా, నా కూతురు కంటే తక్కువగా నేను ఎవరిని చూడను నాన్న. ఎందుకంటే నా కూతురు ఎవరో కాదు దీప. దీపే నాకు సొంత కూతురు, నీ మనవరాలు నాన్న. దశరథ, అవును నాన్న, దీపే నా కూతురు. జోష్న దాసు కూతురు నాన్న. ఏంటి దశరథ నువ్వంటుంది? అవును నాన్న, పిన్ని మనకు చేసిన ద్రోహం వల్ల నా కూతురు ఒక పని మనిషిగా అనాథగా మిగిలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. పుట్టగాళ్ళే పిన్ని పిల్లల్ని మార్చేసింది నాన్న. దాసు కూతురు జోస్న, దీపే నా అసలైన వారసురాలు, నీ మనవరాలు అన్న నిజాన్ని చెప్తాడు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా?